దేశంలో రాజకీయం, వ్యాపారం మరియు మీడియా ఎంతగా కలిసిపోయాయో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. టెక్నికల్‌గా రాజకీయం, మీడియా, వ్యాపారం 3 వేరు. కానీ వ్యాపారస్తులు మీడియా సంస్థల్లోకి వచ్చి తద్వారా రాజకీయ లబ్ధి ఎంతగా పొందుతున్నారో ఇప్పుడు మనకు అర్థమవుతది. రిలయన్స్ మీడియా వారు తమ నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కింద దాదాపు 70 మీడియా అవుట్‌లెట్స్‌ని నడుపుతున్నారు. అవి ప్రముఖంగా CNN న్యూస్ 18, న్యూస్ 18 ఇండియా అండ్ CNBC. ఇక గౌతమ్ అదాని గ్రూప్ 64% షేర్తో ఎన్డీటీవీలో వాటాదారులుగా ఉన్నారు. ఇక సుభాష్ చంద్ర ఎస్ఎల్ గ్రూప్ అధినేత జీ మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్స్ అన్నిటికీ హెడ్గా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురు పారిశ్రామికవేత్తలు ఎంతో కొంత బీజేపీ ప్రోగా ఉన్నారన్నది జగమెరిగిన సత్యమే. ఇక రీజనల్ న్యూస్లోకి వస్తే ఈనాడు, టీవీ5, ఎన్టీవీ అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ పార్టీకి ప్రోగా ఉన్నాయో నేను చెప్పాల్సిన పని లేదు. ఇక సాక్షి గురించి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అసలు విషయం కొద్దాం. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని, దాని అలయన్స్ని తెగ తిట్టే రిపబ్లిక్ టీవీ యాంకర్ అయిన అర్నబ్ గోస్వామి పెట్టిన రిపబ్లిక్ టీవీ కో-ఫౌండర్ ఎవరైతే రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారో, హీ వాజ్ అ రాజ్యసభ ఎంపీ సెంట్ టు హౌస్ బై బీజేపీ. ఇప్పుడైతే రాజీవ్ చంద్రశేఖరన్ అందులో లేరు, కానీ 80% పైగా పెట్టుబడితో అర్నబ్ గోస్వామి మొత్తం సంస్థని నడిపిస్తున్నారు. సో ఈ లెక్కన దేశంలో 90% మనం చూసే మీడియా ఛానల్స్ అనేవి నలుగురు లేదా 5 వ్యాపార సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ఆ 4-5 ఖచ్చితంగా ఏదో రాజకీయ పార్టీకి అంటగాగిన వాళ్లే. అందుకే కాబోలు వీర్ సాంఘ్వి, కరణ్ థాపర్ లాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు బయటకు వచ్చి యూట్యూబ్ మాధ్యమం ద్వారా తమ వాదన వినిపిస్తున్నారు.